కూడా వెళ్ళలేదు. సింథసిస్కి పోతే ఎవరన్నా సార్లు చెప్పింటారు మీకు కొద్ది ఇప్పటికే, ఎవరైనా సత్యనారాయణ జేఎన్టీ వాళ్ళు చెప్పింటారు. ఎందుకంటే ఈ హౌ సింథటిక్ మెటీరియల్స్ ఆర్ ప్రిపేర్డ్, ఆల్ దీస్ థింగ్స్, అది డీప్ సబ్జెక్ట్ లేకపోతుంది. వీళ్ళు ముందుగా వినరు. అటువంటి పాఠం కనుక చెప్తే క్వాంటమ్ మెకానిక్స్ పాఠం వింటా సంతోషపడడం ఉన్నట్టు ఉంటుంది. మేము ఎంఎస్సి ఫిజిక్స్లో క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేవాళ్ళు మా సార్లు. ఆయన చెప్పేది ఆయనకు అర్థం కాదు, వినేది నాకు అర్థం కాదు. ఎవడు అర్థం చేసుకుంటాడు, ఎవడు వీళ్ళు. కాబట్టి అట్లా సబ్జెక్టులన్నీ విని నేను టీచర్లో అయినా మీరు కూడా అట్లా తయారైపోతారు. యూ విల్ సీ దిస్ టైప్. అండ్ ఈవెన్ క్యాన్డ్ ఫుడ్, ప్రతి వాటర్లో ఎక్కడన్నా టాక్సిన్స్ ఇన్ చిల్డ్రన్ టాయ్స్. అది ది టైటిల్ ఆఫ్ ఎ బుక్, అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఆ వైఫ్ అనే పడింది చాలా క్విక్గా, కొన్ని నిమిషాలలోనే కొన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయంట. అప్పుడు ఆఫరు ఎందుకు నేను రాసిన బుక్ ఎన్ని అమ్మబోతున్నాయని మనకి అనుమానం వచ్చింది. అలా డబ్ల్యూ కాదు, ఎల్లు పడాలి, వైఫ్ కాదు లైఫ్. వాడి నా ఐడియా కెన్ చేంజ్ యువర్ వైఫ్ అంటే మన భార్యను మార్చుకోవాలని ఎట్లా అంటే, ప్రతి పెళ్ళైనోడు భార్యను ఎట్లా మార్చుకోవాలా, ప్రతి ఒక్కడు పెళ్ళైన తర్వాత బాధపడి చేస్తూ ఉంటాడు, ఎవడు చెప్పుకోలేడు. ఇదేమో ప్రొఫెసర్లు రీసార్లు వీసీలు అన్నీ ఆ ఇంట్లో పెట్టి భార్యది ఇట్లాంటివి చూసి ఆ బుక్ ఉన్నాడు. కొద్ది రోజుల్లో వాడు రియలైజ్ అయినాడు, ఎందుకు నా బుక్కి ఇంత ప్రాచుర్యం వస్తుందని చూస్తే ఆడ వైఫ్ బదులు లైఫ్ అని ఉన్నారు. ఐడియా చేంజ్ ఇస్ లైఫ్ హియర్. యూ విల్ సీ లైక్ దిస్ వే. కాపులు కూడా టెక్నాలజీ నేర్చుకునే, సిగరెట్ తాగడము, ఆ స్టాప్ నీళ్ళు తాగడము, ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే వాటర్ బాటిల్ కొన్నేళ్ల కిందట 10 రూపాయలు 5 రూపాయలు ఉండింది, స్లోగా 30, 40 అట్లా. మీరు ఊహించుకొని మీ పిల్లలు పెళ్లి చేస్తే రేపు నువ్వు ఎంత డబ్బు ఖర్చు చేయాలా? ఆ ప్లాస్టిక్ బాటిల్ కొనేంత శక్తి మీకుండే, నువ్వు నిజంగా పిల్లలు అవసరమా అని అనిపిస్తుంది. ఎందుకంటే రోజు 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 పెరిగిపోతా ఉంది. విల్ సీ దట్ ది రేట్ స్లోలీ ఇంక్రీజింగ్. మీ పిల్లలకు పెళ్లి చేసేందుకు ఇప్పుడు హాయిగా లెక్చర్లు వింటా ఉన్నారు. మీకు మీ పిల్లలు పుట్టి అన్యాలకు 45 ఏళ్ళు అట్లా అవుతుంది. మీరు 45 ఇయర్స్కు ఒక్కొక్క బాటిల్ 100 రూపాయలు పెట్టాలి. ఆ 100 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ బాటిల్స్ కొంటారా? మామూలు నీళ్ళు తాగితే అయిపోయింది, ఇంకా నీకు 2 రోజులే బతికేది. ఎందుకంటే ఏ వాటర్ అంటే ఆ వాటర్ కాదు. అందుకని నేను చూశాను, నేను ఏది ఇట్లుంది అని, అవి పెరుగుతూ పోతూ ఉన్నాయి. తర్వాత వాటర్ దొరకదు. అందుకని యూకేలో ఏం చేస్తున్నారంటే చిన్న ప్లాస్టిక్ టైప్ వాటిని తయారు చేసి దాంట్లో వాటర్ వేసి చిన్న ప్లాస్టిక్ బబుల్స్ లాగా అవి ఇట్లా పూలు వేసుకొని తాగచ్చు. కొన్ని ఎందుకంటే వాటర్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి దిస్ బయోడిగ్రేడబుల్ మెంబ్రేన్స్ ఆర్ దే అండ్ దే ప్రిపేర్డ్ దిస్ టైప్. అండ్ యూ విల్ సీ ఒక్క రోజుకు ఒక బ్యాగ్ వాడితే మీరు ఎట్లా ఎన్ని వస్తుంది క్యాలిక్యులేషన్. అండ్ యూ విల్ సీ దట్ హియర్ ఒక 6 డేస్లో 6 బ్యాగ్స్. అట్లా మీ జీవితం అంతా ఎన్ని బ్యాగ్స్ యూజ్ చేస్తారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడ పట్టినా అవి తయారవుతాయి. అట్లా యూ విల్ సీ దిస్ వన్. పెళ్లి కాకముందుకు మా అమ్మాయి బాగుందని పరిగెత్తా పోతారు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి వెంట పడతాం. ఈ సైన్స్ ఎందుకు చూపిస్తున్నామంటే కొద్దిన్నా మేలుకుంటారులే అని ఇవన్నీ, లేకపోతే ఇదేం చదువు కాదు ఇది. యూ విల్ సీ దట్ దిస్ టైప్ వన్. అండ్ యూ విల్ సీ దిస్ ఆర్ సమ్ ఆఫ్ మై బుక్స్ హియర్. I think I don't want to extend this one. And this is one of my visit America, environmental science with my son. That is Rutgers University, America. I delivered a lecture here, and myself and my son here. And you will see this type. Biology are cell ante kanam antaru.
ఈ ఇంగ్లీష్ సార్ చూడండి, ఫిజిక్స్ సార్ సెల్ అంటే బ్యాటరీ అంటారు, ఎకనామిక్స్ సార్ సెల్ అంటే అమ్మకం అంటారు, సెల్ అమ్మే అని. హిస్టరీ సార్ సెల్ అంటే జైలు గది అంటారు, ఇంగ్లీష్ సార్ సెల్ అంటే ఫోన్ అంటారు. ఆయన దీనమ్మ జీవితం సార్ చెప్పే సార్లకే క్లారిటీ లేదు, అందుకే స్కూల్లో ఎక్కువ మానుకున్నది. ఒక సెల్లు ఇంతమంది ఈ ప్రొఫెసర్లు రకరకాలవి చెప్తే దానికి అర్థం కాక క్లారిటీ నేను అందుకే స్కూల్కే మానుకున్నానని వాడు బయాలజీ సార్ సెల్ మీన్స్ కణం అంటాడు, ఫిజిక్స్ సార్ సెల్ మీన్స్ బ్యాటరీ, ఎకనామిక్స్ అట్లాగా. దిస్ ఈస్ ద వన్. I think a lot of material is there, but it is not good on my part to continue in this all hour. Thank you one and all for your time. ఏవైనా పనికిరాని క్వశ్చన్లు మీకు మైండ్లో ఉంటే అది అడగండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఈ పనికిరాదు ఈ క్వశ్చన్ అనేది ఉంటుంది మీ మైండ్లో, అటువంటివి అడగండి. మీరైనంత వరకు నాకు తెలిసినంత దాంట్లో సమాధానం చెప్తా. అది దీనికి కూడా టాలెంట్ ఉండాలమ్మా. ఊళ్ళో పాఠం చెప్తే ఎవరు వినరు. ఇదో స్పీడ్